ఏంటండి వేసవిలో మామిడి పండ్లు మాత్రమే తింటారా? ఈరోజు మామిడితో సూపర్ టేస్టీ మటన్ కర్రీ చేసుకుందాం. అది కూడా చాలా తక్కువ మసాలాలతో కుక్కర్లో చాలా సింపుల్గా. ఈ కర్రీ వాసన వస్తే ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, పక్కింటి వాళ్ళు కూడా ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తారు. చూడండి మరి ఎలా చేసేస్తున్నాను ఈ రెసిపీని. మన సమ్మర్ స్పెషల్ రా మ్యాంగో మటన్ కర్రీ. చూసారా ఎంత జ్యూసీగా ఉందో? ఒక్కసారి ట్రై చేసేద్దాం. ఇది ఎంత ఈజీ రెసిపీ అంటే వంట రాని వాళ్ళు కూడా హీరో అయిపోవచ్చు. ముందుగా కర్రీ కోసం నేను ఒక స్మాల్ సైజ్ పచ్చి మామిడికాయని తీసుకున్నాను. దీన్ని ఈ రకంగా పీల్ చేసి ఇలా సన్నగా కట్ చేసి మనము కర్రీ కోసము యూస్ చేసుకుందాము. నెక్స్ట్ మీడియం సైజ్ 2 to 3 ఆనియన్స్ వరకు మనము కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి నా కుక్కర్ తీసుకున్నాను. ఎందుకంటే మటన్ అంటే పేషెన్స్ కావాలి, కానీ మనకి పేషెన్స్ లేదు కదా, కాబట్టి కుక్కర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క అండ్ కొన్ని లవంగాలు యాడ్ చేసుకొని, దాని తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని మనము యాడ్ చేసి దానిలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటికి మనకి వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి. ఒక సన్నగా తరుక్కున్న టమాటోని కూడా యాడ్ చేద్దాము. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాము. కొంచెం కుక్ అయ్యాక పసుపు అండ్ అలాగే 2 స్పూన్ల కారం నేను యూస్ చేసుకున్నాను. మీ స్పైస్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగా ముక్కలు పట్టేలాగా ఒకసారి ఇలాగా కర్రీ అంతా కూడా కలుపుదాం. ఇప్పుడు మన కర్రీలో మెయిన్ హీరో అయిన మ్యాంగో ముక్కల్ని మనము కర్రీలో వేసుకుందాం. ఆల్రెడీ మటన్లో ఉన్న వాటర్ అంతా కర్రీకి యాడ్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ కావాలంటే ఎక్స్ట్రాగా ఇంకో కప్ కూడా వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొరియాండర్ అండ్ ధనియాల పౌడర్ కొంచెం యాడ్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్లో యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఒకసారి కలిసేలాగా మనం ఈ కర్రీని ఇలా తిప్పుకుందాం. దీంతోపాటు ఏంటంటే ఒకసారి సాల్ట్ సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా ఇలా విజిల్ పెట్టేసుకుందాం కుక్కర్కి. కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చినాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మామిడి ముక్కల పులుపు, మటన్ టేస్ట్ రెండు కలిసి ఒక ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. చూసారు కదా కుక్కర్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మటన్ కర్రీ ఎలా రెడీ అయిందో విత్ మ్యాంగో. ఈ సమ్మర్కి మీరు కూడా ట్రై చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లోకి మామిడికాయలు వచ్చేసినాయి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో? ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేయమని అడుగుతారు సమ్మర్లో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం.